మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొద్ది నెలల కష్టాలు ఉన్నా ప్రజల మద్దతు వైసీపీతోనే ఉందన్నారు. ప్రజల సేవలో నిత్యం ఉండి పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జగన్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకటో సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం పిల్లలు వైద్య విద్య అభ్యసిస్తా ఉన్నారు. అంటే మన పేద పిల్లలు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, ఏవైనా చంద్రబాబు నాయుడు మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదా? పీపీపీ అంటే అర్థం తెలుసా? అసలు ఈ మంత్రులకి పీపీపీ అంటే అర్థం తెలుసా? పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రా. బుద్ధి తక్కువ ఏమన్నా మీరెంత మంత్రులు ఏమన్నా బాబు? పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇంత దిగజారిపోయి మేము అమ్మట్లేదు మెడికల్ కాలేజీలు మొత్తం అమ్ముకోవడానికి పప్పు పిల్లలాగా అమ్మేసుకోవడానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టే మనం కోటి సంతకాల ఉద్యమం చేస్తా ఉంటే ఈరోజు చాలా మంది పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నాం, మెడికల్ కాలేజీలు కొనుక్కోవాలని ఉపలాడబడుతున్న వాళ్ళు చెప్తా ఉన్నాం. రేపు వచ్చేది, రేపు గెలిచేది, ఆ సీట్ లో కూర్చునేది జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే. మీరు అడ్డంగా దొరికిపోవద్దు, పేదలని పుట్టకొట్టద్దు. మెడికల్ కాలేజీలు అంటే దేవాలయాలు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇదిగో మా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు, నాకు గుండె జబ్బు ఉంది చూడని చెప్పేసి బల్లాగుంది ఆపరేషన్ చేయించుకుని